విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 18, 19 తేదీల్లో జరిగే ఈ కార్యక్రమాలకు దేశ విదేశాల నుంచి ప్రముఖులు వస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో 600 మంది పోలీసులు విధుల్లో ఉన్నారు. 64 డ్రోన్లతో నిఘా పెట్టామంటున్న విశాఖ పోలీస్ కమిషనర్ బాగ్చితో మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ చౌదరి ఫేస్ టు ఫేస్. ఈవెంట్ కు విశాఖ మహానగరం వేదిక అవుతుంది. దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఐఎఫ్ఆర్ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో విశాఖలో భద్రతా ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేస్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి విశాఖ పోలీస్ కమిషనర్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, 10 సంవత్సరాల తర్వాత ఈ ఐఎఫ్ఆర్ కార్యక్రమం కూడా విశాఖ కేంద్రంగా జరుగుతుంది. భద్రతా ఏర్పాట్లు చాలా కీలకంగా ఉండబోతున్నాయి. ఎందుకంటే ప్రధానమంత్రితో పాటు రాష్ట్రపతి కూడా వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు? 5 ఈవెంట్స్ జరగబోతాయి. కానీ మన గౌరవనీయ ప్రధాని గారి రావడం ప్రోగ్రాం లేదు. గౌరవనీయులైన ప్రెసిడెంట్ మేడం, సీఎం సార్ అండ్ గవర్నర్ సార్, ఇంకా కొందరు డిగ్నిటరీస్, రక్షా మంత్రి, డిఫెన్స్ మినిస్టర్ సార్, ఇంకా కొందరు విఐపీస్ డిగ్నిటరీస్ కూడా వస్తున్నారండి. సో 5 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఒకటి ప్రెసిడెన్షియల్ బ్యాంక్వెట్ డిన్నర్, ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, IONS అంటే మీటింగ్ ఆఫ్ నేవల్ చీఫ్స్, మిలన్, ఇంటర్నేషనల్ సిటీ పెరేడ్. దాదాపు 600 మంది పోలీస్, మన జిల్లా పోలీస్, బయట నుండి వచ్చిన పోలీస్, బయట నుండి వస్తున్న పోలీస్ అంతా కలిపి దాదాపు 6,000 మంది పోలీస్తో మేము కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే ఇది చాలా ప్రతిష్టాత్మకంగా ఉంది. ఈవెంట్ విజయవంతంగా మనం జరపాలి. సో 120 CCTVs అదనంగా పెడుతున్నాం, 64 డ్రోన్స్ పెడుతున్నాం, 12 వీడియో స్క్రీన్స్ కూడిన కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నాం. ట్రాఫిక్ బందోబస్తు, హోటల్ దగ్గర బందోబస్తు, టూరిస్ట్ ప్లేస్ దగ్గర బందోబస్తు, తర్వాత ఈ వెను బందోబస్తు, మన INS దేగా దగ్గర బందోబస్తు, ఎయిర్పోర్ట్ దగ్గర బందోబస్తు, క్రూజ్ టర్మినల్ దగ్గర బందోబస్తు, తర్వాత ఫిషింగ్ హార్బర్ దగ్గర బందోబస్తు. ఎక్కడికి వెళ్తారండి ఈ ఫారెన్ మిలిటరీ పర్సనల్ అండ్ ఫారెన్ డిగ్నిటరీస్, ఆ టూరిస్ట్ ప్లేస్ దగ్గర కూడా బందోబస్తు అన్నీ మేము ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి హోటల్లో లాయజ్ ఆఫీసర్ కూడా పెట్టాము. ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగనీయకుండా ఈ ప్రోగ్రాం విజయవంతంగా పూర్తి చేయడానికి అన్ని విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. సార్, దాదాపు 70 దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్న నేపథ్యంలో విశాఖ ఆర్కే బీచ్ లో కూడా చాలా క్రౌడ్ ఉండే అవకాశం ఉంది. పర్యాటకులు ఎక్కువగా ఉంటారు కాబట్టి అక్కడ ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? మన లోకల్ పోలీస్ కాకుండా బయట నుండి కూడా పోలీస్ రప్పించాము. బీచ్ రోడ్ మీద ట్రాఫిక్ పోలీస్, తర్వాత డ్రోన్స్, CCTV కెమెరాస్, బాడీ ఓన్ కెమెరాస్ ద్వారా మేము 24/7 నిఘా పెడుతున్నాం. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూడ్డానికి అన్ని విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రజలకు కూడా మా విన్నపము, 18th ఫిబ్రవరి ఫుల్ డ్రెస్ రిహర్సల్. ఆ రోజు ఎక్కువ మంది రండి, తరలి వచ్చి చూడండి. అదే మాదిరిగా ఈ ఇంటర్నేషనల్ సిటీ పెరేడ్కి వచ్చేటప్పుడు మొబైల్ తప్ప ఏమీ తీసుకురాకండి. పోలీస్ వాళ్ళు ఆల్రెడీ పార్కింగ్ ప్లేస్ గురించి, రూట్ గురించి, RTC బస్సెస్ మనం ఎక్కడ ఆపుతాము, అక్కడ నుండి నడిచి రావాలి, హోల్డింగ్ ఏరియాస్ గురించి అన్నీ మేము ప్రెస్ రిలీజ్ ఇచ్చాము. ట్రాఫిక్ ఆంక్షల గురించి అన్నీ దయచేసి పాటించండి. అండ్ మీకు అనుమానాస్పద వస్తువులు ఏదైనా కనిపిస్తే, ఆకతాయిలు, స్ట్రేంజర్స్, మనకు తెలియని వ్యక్తులు సంచరిస్తున్నట్టు కనిపిస్తే, ఏదైనా అనుమానం ఉంటే వెంటనే లోకల్ పోలీస్ స్టేషన్కి తెలియజేయండి. లేకపోతే మా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ 7995095799 సంప్రదించండి. మీరందరూ పోలీస్కి సహకరిస్తారని నేను ఆశిస్తున్నాను.
సార్, భద్రతా పరంగా డ్రోన్స్ చాలా కీలకంగా మారబోతున్నాయి. ఇప్పటికే డ్రోన్స్ మంచి ఫలితాలు వస్తున్నాయి. విశాఖ మహానగరంలో ఇప్పటికే మీరు కొన్ని ప్రాంతాల్లో డ్రోన్స్ ద్వారా కూడా నిఘా పెట్టారు. ఇప్పుడు ఈ ఈవెంట్ లో ఎన్ని డ్రోన్స్ ఉపయోగిస్తున్నారు? ఈ ఈవెంట్లో 64 డ్రోన్స్, అందులో మన దగ్గర వైజాగ్ సిటీ పోలీస్ దగ్గర 14 డ్రోన్స్ ఉన్నాయి, బయట నుండి 20 డ్రోన్స్ వస్తున్నాయి. టోటల్ 64 డ్రోన్స్తో జిల్లాలో ప్రతి చోట కట్టుదిట్టమైన భద్రత మేము ఏర్పాటు చేస్తున్నాం. మొత్తానికి ఇంటర్నేషనల్ ఫెయిట్ రివ్యూ జరుగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినట్లు దాదాపు 600కు పైగా పోలీసుల్ని ఇప్పటికే ఇక్కడికి తీసుకురావడం జరిగింది. వాళ్ళతో అడుగడుగున నిఘా నేత్రం కూడా చేస్తున్నట్టు తెలుస్తున్నారు. 64 డ్రోన్స్ మొత్తం విశాఖ మహానగరాన్ని కూడా జల్లెడపడుతున్నట్టు కూడా తెలియజేస్తున్నారు. ఎందుకంటే దేశ విదేశాల నుంచి వస్తున్న ప్రతినిధుల భద్రత చాలా కీలకంగా ఉండబోతుంది కాబట్టి విశాఖ పోలీస్ కమిషనర్ గారు పూర్తి స్థాయిలో అటుపక్క పోలీసుతో పాటు టెక్నాలజీని ఉపయోగించి డ్రోన్స్ ద్వారా కూడా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా నగర ప్రజలకు 18వ తారీఖు ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కాబట్టి అందరూ కూడా బీచ్ రోడ్డుకు వచ్చి ఆ విన్యాసాలను వీక్షించాలి, పోలీసులకు సహకరించాలంటూ కూడా ఆయన పిలుపునిస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో ఈశ్వర్, విశాఖపట్నం, బీఆర్కే న్యూస్.